హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లీలాస్ లిటిల్ వరల్డ్. పొద్దున్నే మనం పూజ చేసుకొని ఆ డే స్టార్ట్ చేసామనుకో, ఆ డే అంతా చాలా ప్లెజెంట్గా ప్రశాంతంగా గడుస్తుంది. ఇంకా నేను నా పూజ కంప్లీట్ చేసుకొని నేనైతే ఈరోజు సలాడ్ చేస్తున్నాను. బీట్రూట్ క్యారెట్ సలాడ్. వెజిటేబుల్స్ అనేవి మనం కుక్ చేసి తినేదానికన్నా ఈ విధంగా సలాడ్స్లో వేసుకొని తినడం కానీ, జ్యూస్ చేసుకొని తినడం కానీ ఇంకా హెల్దీ అన్నమాట. ఇంకా నేనైతే దానికోసం అయితే ఈ నా మిక్సీ గిన్నెకైతే నేను బ్లేడ్స్ అన్నీ ఫిక్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మిక్సీలో చేసుకోవడం వల్ల నాకు ఈ సలాడ్ అనేది తొందరగా ప్రిపేర్ అవుతుందని చేస్తాను. ఇంకా దాన్ని డైరెక్ట్గా అలాగే వేయకుండా చిన్నవి ఒక 2-3 పీసెస్ లాగా కట్ చేసుకొని నేనైతే మిక్సీకి చేసుకుంటాను. మిక్సీకి చేసుకున్న తర్వాత దాన్నైతే ఇంకా అంతా ఒక బౌల్లో అయితే తీసి పెట్టుకుంటున్నాను. చూసారా 2 నిమిషాలలో ఇవైతే ఎంత బాగా గ్రేట్ అయ్యాయి అన్నీ. దాన్ని తీసి అయితే ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఇంకా సలాడ్ అంతా బౌల్లో వేసుకొని ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత అదే దాంట్లో కొంచెం పెరుగు, మళ్ళీ పెప్పర్ పౌడరు, ఇంకా సాల్ట్ ఇవన్నీ కలిపి అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇవన్నీ చేసుకొని మనం ఒక బౌల్ తీసుకున్నాం అనుకోండి, మన కడుపు కూడా ఫుల్గా ఉంటుంది, మనకి మళ్ళీ ఆకలి కూడా అనిపించదు. ఇంకా ఈరోజు అయితే నేను ఇది సలాడ్ అయితే చేశాను. ఇది ఇంకా మా పిల్లలు అది అలా కలిపి పెట్టి ఒక్కొక్క బౌల్లో వేసి పెడితే మా పిల్లలు అయితే ఆడుకున్నప్పుడు మధ్యలో వచ్చి అయితే తింటారు. ఇంకా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే అలోవెరా జ్యూస్ కోసం అయితే మా పైన ఉన్న అలోవెరా మొత్తం ఒక అలోవెరా పీస్ అయితే తీసుకొని వచ్చి దానిలో పైన ఉన్న గ్రీన్ కలర్ది అంత తొక్క తీసేసి దాన్నైతే అలోవెరాని అయితే కట్ చేసి బౌల్లో అయితే మిక్సీ జారీలో అయితే వేసుకుంటున్నాను. అలోవెరా జ్యూస్ కూడా తాగితే మనకి లోపల అలోవెరా జ్యూస్ అయితే మనకి హెల్త్కి కానీ, స్కిన్కి కానీ, హెయిర్కి కానీ అన్ని విధాలుగా అది హెల్దీయే. ఇది వీక్కి ఒక్కసారి తీసుకుంటే, మేమైతే వీక్కి ఒకసారి అయితే తాగుతాము. నేనైతే తాగను. మా బావ కోసం అయితే అలోవెరా జ్యూస్ అయితే చేస్తున్నాను. ఇంకా దాన్నైతే మిక్సీకి వేసుకొని నేనైతే ఒక గ్లాస్లో వేసుకున్నాను. చూడండి అది మంచి జ్యూస్ లాగా ఎంత బాగా టెక్స్చర్ అయితే కనిపిస్తుందో. ఇంకా నేను నిన్న రొట్టెలు చేశాను కదా, అందులో రొట్టె ఒకటి మిగిలిపోయింది. అది కొంచెం నెక్స్ట్ డే అయ్యేసరికి ఏంటంటే అది కొంచెం గట్టి టెక్స్చర్ లాగా అవుతుంది, మనకి తినడానికి కూడా హార్డ్గా ఉంటుంది. ఇంకా సరే దాంతోనైతే నేను ఇవాళ తాలింపు చేద్దాం అనుకుంటున్నా. ఆయిల్ పెట్టుకొని అందులో జీలకర్ర, ఆవాలు అయితే వేసుకొని అందులో కొన్ని పల్లీలు, పచ్చిమిర్చి, ఆనియన్
ఇవన్నీ వేసుకొని తాలింపు అయితే పెట్టుకొని ఆ రొట్టి ఏదైతే ఉంది కదా దాన్ని ఆల్రెడీ నేను 5 మినిట్స్ వాటర్లో అయితే నానబెట్టాను. అయితే దానివల్ల ఏమవుతుందంటే ఆ రొట్టె అనేది కొంచెం మెత్తగా సాఫ్ట్గా అయ్యి మనకి తాలింపు వేసేసరికి అది కొంచెం మెత్తగా అవుతుంది, సాఫ్ట్గా అవుతుంది. మనకేమంటే డైరెక్ట్గా ఇంకా ఉప్మాలాగా చేస్తే అది మొత్తం పేస్ట్ లాగా అవుతుంది కదా, అందుకనే ఇంకా అందులోనే కొంచెం కారం కూడా వేసుకొని ఇంకా నేనైతే దాన్ని అయితే తాలింపు పెట్టుకున్నాను. ఈ నానిన రొట్టి ఉంది కదా అది కూడా అందులో వేసి అయితే నేను కలుపుకొని 5 మినిట్స్ అయితే దానిపైన మూత పెట్టుకుంటున్నాను. ఇంకా మనకి 5 మినిట్స్లో అయితే రొట్టె తాలింపు అయితే రెడీ అయ్యింది. చూడండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. మనం జొన్నలు మా పిల్లలు జొన్న రొట్టెలు అయితే తినరు, అదేందో ఈ విధంగా తాలింపేసి పెట్టినాననుకో వాళ్ళు తింటారు. అందుకనే సరే అని చేశాను. ఇవాళకైతే ఇదే వీడియో. బాయ్.